చందమామ కథ. ఆరుద్రవాన. వేంగి దేశాన్ని మాణిక్యవర్మ అనే మహారాజు పాలించే కాలంలో ఆయన కొలువులో కీర్తిసేన అనే రాజనర్తకి ఉండేది. కీర్తిసేన మంచి అందగత్తె. ఆమె అందానికి తగ్గట్టు ఆమె తలనీలాలు చాలా అందంగా ఉండేవి. అందమైన కురులంటే కీర్తిసేన కురుల్లా ఉండాలని రాజ్యమంతా చెప్పుకునేవారు. ఇలా ఉండగా ఆమె శరీరంలో ఎలాంటి మార్పు జరిగిందో కానీ ఆమె అందమైన జుట్టు రాలిపోవటం మొదలయ్యింది. దాంతో ఆమె భయపడి రాజవైద్యుణ్ణి సంప్రదించింది. రాజవైద్యుడు ఆమెకు వైద్యం చేసినా ప్రయోజనం కనపడలేదు. అప్పుడు రాజవైద్యుడు, అమ్మా కీర్తిసేన, మందులకు నయం కాని రుగ్మతకు మేము కూడా దేవుణ్ణి ఆశ్రయించక తప్పదు. మన రాజ్యంలోని పలవెల అనే గ్రామంలో ఒక శివాలయం ఉన్నది. ఆ శివాలయంలోని శివలింగానికి కేశాలతో కూడిన కొప్పు ఉన్నది. అందుచేత అందరూ ఆ శివలింగాన్ని కొప్పులింగేశ్వరుడి పేరుతో పిలుస్తూ పూజిస్తున్నారు. నీ శిరోజాలను రక్షించమని ఆ కొప్పులింగేశ్వరుణ్ణి వేడుకో అని చెప్పాడు. ఆయన చెప్పిన విధంగా రాజనర్తకి పలవెల గ్రామంలో వెలసిన కొప్పులింగేశ్వర స్వామి, నీవు గనుక నా శిరోజాలు రాలిపోవటం అనే జబ్బును నివారిస్తే నీ కోవెలకు వచ్చి నిన్ను సేవించి నీ మంటపంలో నాట్యం చేస్తాను అని మొక్కుకుంది. రాజవైద్యుడి మందుల ప్రభావమో లేక కొప్పులింగేశ్వరుడి మహిమో రాజనర్తకి శిరోజాలను పట్టిన వ్యాధి నయమై మళ్లీ అందంగా కళకళ్లాడాయి. కీర్తిసేన రాజుగారి దగ్గరికి వచ్చి పలివెల గ్రామంలోని కొప్పులింగేశ్వర ఆలయంలో నాట్య ప్రదర్శనకు అనుమతి కోరింది. రాజు ఆమె ద్వారా జరిగిందంతా విని, ఆహా, అద్భుతం! అంత భక్త సులభుడైన కొప్పులింగేశ్వరుణ్ణి దర్శించి తీరవలసిందే అని మంత్రితో, కీర్తిసేన నాట్య ప్రదర్శనలతో పాటు మా ప్రయాణానికి కూడా సన్నాహాలు చేయించండి అని చెప్పాడు. ఈ సంగతి తెలిసి ఒక్కసారిగా పలవెల గ్రామం రూపురేఖలు మారిపోయాయి. దేవాలయాన్ని చక్కగా అలంకరించారు. మంటపంలో రాజనర్తకి నృత్య ప్రదర్శనకు చురుగ్గా ఏర్పాట్లు జరిగాయి. ఆ రోజు మాణిక్యవర్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశాడు. అందువల్ల సామాన్య భక్తులకు దేవాలయంలో ప్రవేశించే అవకాశం కలగక కొంత ఇబ్బంది కలిగింది. ఆ సమయంలో కొంచెం దూర ప్రాంతం నుంచి వచ్చిన సుందరమ్మ అనే ఆమె, మహారాజైతే ఊడిపడ్డాడా? కొప్పులింగేశ్వరుడు ఆయనకెంతో మాకు అంతే. లింగేశ్వరుడి జటాజూటంలో నుంచి వదిలిన గంగమ్మ నీళ్లతో తడిసి ప్రతి ఏటా నేను మగవాడినవుతున్నాను. మా ముసలెద్దుకు యవ్వనం వచ్చింది. మళ్ళీ ఆ రోజులు దగ్గర పడుతున్నాయి. మా ఎద్దుకు యవ్వనం రావాలి. నేను మగవాడినవ్వాలి. ఈ రాజ్యానికి మేం తిండి పెట్టాలి స్వామి. ఆలయ ప్రవేశానికి కరుణించు అంటూ అరవసాగింది. మహారాజు ఆమె అరుపుల సారాంశం విని సుందరమ్మను దేవాలయంలోకి పిలిపించాడు. ఆమెతో పాటు ఆమె భర్త కూడా లోపలికి వచ్చాడు. వాళ్లు తమ చేతుల్లోని సంచీల నుంచి దూదిని రాసి కింద పోసి, హరహర మహాదేవ శంభో అంటూ దూదిని వెలిగించి ఆ గర్భగుడిలోనే శివుడికి సాష్టాంగ నమస్కారం చేశారు. మహారాజు కనుసన్నలతో వారించటం చేత ఆ దంపతులు చేస్తున్న పనిని ఎవ్వరూ వారించలేదు. ఆ తర్వాత రాజు మాణిక్యవర్మ పూజతో పాటే ఆ దంపతుల పూజ కూడా పూజారి స్వామికి జరిపించాడు. పూజ పూర్తయిన తర్వాత మహారాజు సుందరమ్మను, ఆమె భర్తను తను కూర్చున్న చోటుకి పిలిపించి వాళ్లతో, దేశమేలే మహారాజును కాబట్టి శత్రుభయం అనే వంకతో సంప్రదాయంగా వస్తున్న రక్షణ ఏర్పాట్లు నాకు ఇష్టం లేకపోయినా తప్పలేదు. దైవ సన్నిధిని చేరటానికి మగవాడినయ్యాను. మొసలెద్దుకు యవ్వనం వచ్చింది అంటూ ఉన్మాదిలా ప్రవర్తించి గర్భగుడిలో దూదిని మంటబెట్టడం గురించి మాత్రం మీరు వివరణ ఇచ్చుకోక తప్పదు అన్నాడు కోపంగా. అప్పుడు సుందరమ్మ భర్త వెంగళప్ప వినయంగా, మహారాజా, నా భార్యది పిచ్చివాగుడు కాదు. మనకు అశ్వని మొదలు రేవతి వరకు గల 27 నక్షత్రాలలోనూ సూర్యుడి ప్రవేశాన్ని బట్టి వర్షపాతాన్ని లెక్కగట్టడం ఆనవాయితీ. ముఖ్యంగా మృగశిర మొదలుకొని విశాఖ వరకు గల నక్షత్రాలకు 12 నక్షత్రాల కార్తెలలోనూ కురిసే కురవకూడని వర్షపాతం బట్టి వ్యవసాయానికి లాభ నష్టాలు అంచనా వేస్తారు. ఈ 7 వానలు బాగా పడ్డాయి.
మృగశిరలో కురిసిన వానలకు ముసలెద్దులు కూడా చురుగ్గా పొలాలు దున్నాయి. రుద్రుడి జటాజూటంలో నుంచి పొంగిన గంగల ఆరుద్ర కార్తెలో కురిసిన వానలో తడుస్తూ నా భార్య మగవాడితో సమంగా కష్టించి పొలంలో పనిచేసింది. నా భార్య మాట్లాడిన మాటలు ఆరుద్రవానకు మృగశిరకు సంబంధించినవి. నా భార్య తమ దృష్టిలో ఉన్మాదిలా ప్రవర్తించినందుకు క్షమించండి అన్నాడు. ఆ మాటలతో శాంతించిన మాణిక్యవర్మ, అది సరే, మరి శివుడి గర్భగుడిలో దూది మంట వేయటం ఏమిటి అని అడిగాడు. మహారాజా, పుష్యమాసంలో మునిమాపు వేళ నాగలికాడికి పలివెడు అంటే 20 చిన్నముల ఎత్తుగల దూదిని చుట్టి పొలంలో ఉంచుతాం. వేకువన వచ్చి ఆ దూదిని పిండినప్పుడు ధారగా నీటి బిందువులు వస్తే మృగశిర కార్తె నుంచి మంచి వానలు, బిందువులు బిందువులుగా పడితే తక్కువ వాన. ఈ ఏడు మంచి వానలు కురవాలని పరీక్షించిన దూదినే మేము శివుడి ముందు హారతిగా వెలిగించాం అన్నాడు వెంగళప్ప. ఆ జవాబుకు రాజు సంతోషించి, ఆరుద్రవానలో ఏమో గాని ఈ రుద్రుడి గుడిలో సుందరమ్మ మగవాడిలా రాజును కూడా తప్పుపట్టింది. ఆరుద్రవానలో తడిసి ఆడది మగవాడిలా పనిచేయగలిగే వానలు కురిసి పంటలతో మనం వేంగి రాజ్యం అన్నపూర్ణ కావాలి అన్నాడు. రాజనర్తకి కీర్తిసేన నాట్యం ముగిశాక రాజు సుందరమ్మను వెంగళప్పను అందరి ముందు సన్మానించాడు. ఆనాటి వేంగి రాజ్యంలో ఆరుద్రవానలు కురిసినప్పుడు స్త్రీలు ఒక్కరోజైనా పొలంలో పనిచేసేవారు. కథ సమాప్తం.